గమనించాలి. జీవితమును మార్చుకోవాలి, జీవితమును సరిచేసుకోవాలి, జీవితమును బాగు చేసుకోవాలి. ఇప్పటి నుంచైనా పరిశుద్ధంగా జీవించాలి, ఇప్పటి నుంచైనా నీతిగా జీవించాలి, ఇప్పటి నుంచైనా యథార్థంగా జీవించాలి, ఇప్పటి నుంచైనా దేవుడు మెచ్చినట్లుగా జీవించాలి, ఇప్పటి నుంచైనా దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలి, ఇప్పటి నుంచైనా దేవుని ఆజ్ఞలకు అనుసారంగా జీవించాలి, ఇప్పటి నుంచైనా దేవుడు మెచ్చుకునే జీవితాన్ని జీవించాలి అన్న ఆశ, ఆలోచన, ఉద్దేశము మనకుంటే చాలండి. అందుకు తగిన మార్గాలను దేవుడే తెరుస్తారు. అవును, ఎవరైతే జీవితాన్ని మార్చుకోవాలి, జీవితాన్ని సరిచేసుకోవాలి, జీవితాన్ని బాగు చేసుకోవాలి అన్న ఆశ, ఆలోచన, ఉద్దేశాన్ని కలిగి ఉంటారో అందుకు తగిన మార్గాలను దేవుడే తెరుస్తారు. మరి మనలో ఎంతమందిని మన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని మన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని మన జీవితాన్ని దేవుడు మెచ్చినట్లుగా జీవించాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని రక్షణ మారుమనసు పొందాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని నరకమును తప్పించుకోవాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని శ్రేష్టమైన ఆశీర్వాదం పొందాలనుకుంటున్నాం? మనలో ఎంతమందిని దేవుడు మెచ్చినట్టుగా జీవించాలనుకుంటున్నాం? ఒకసారి ఆలోచించేద్దాం, ఆలోచన, ఉద్దేశం కలిగి ఉందాం, అందుకు తగిన మార్గాలను దేవుని ద్వారా పొందుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం, మరణం వరకు దేవుని కోసం జీవిద్దాం, ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.